వాడు కేసులు ఇరుక్కున్నది కాక మిమ్మల్ని కూడా కేసులతో ఇరికిస్తారు అంతే కదా. కాబట్టి అలాంటి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేటలో ఉన్న శ్రీ హజ్రత్ కాజా నాయిబ్ రసూల్ దర్గాలో హుండీ లెక్కింపు కార్యక్రమం పూర్తయింది. వక్ఫ్ బోర్డు ఆదేశాల మేరకు ఈవో మహమ్మద్ హుస్సేన్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా లెక్కింపు చేపట్టగా హుండీల ద్వారా 3.18 కోట్ల నగదు, 98 గ్రాముల బంగారం, 12 కేజీల వెండి లభించాయి. అలాగే గత 3 ఏళ్లుగా రూమ్ అంగడి బాడుగుల ద్వారా 3.42 కోట్లు వచ్చాయి. ఇక మొత్తం కలిపితే 8.22 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అస్సలాముఅలైకుం. నా పేరు షేక్ మొహమ్మద్ హుస్సేన్. ఏఎస్పేట గ్రామంలో వెలసి ఉన్నటువంటి దర్గా హజరత్ నాయబే రసూల్ దర్గా యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా గత 3 సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. 16/4/26న హాజీ అబ్దుల్ అజీజ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అయిన హాజీ అబ్దుల్ అజీజ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు సిఇఓ గారు హుండీ ఎంచేటటువంటి కార్యక్రమాన్ని చేయవలసిందిగా 16/4న ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. ఆ ఉత్తర్వులలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు తరఫున సయ్యద్ ఆదం షఫీ అకౌంట్స్ ఆఫీసర్, ఇబ్రహీం బేగ్ సూపరింటెండెంట్, సయ్యద్ రౌఫ్ సూపరింటెండెంట్, అలాగే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మన వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ అయిన షేక్ హుదావన్ మరియు వారి సిబ్బందితో పాటు వక్ఫ్ బోర్డు నుంచి కొంతమంది ఆఫీస్ సబార్డినేట్లను కూడా పంపించడం జరిగింది. ఈ యొక్క ఎంచే కార్యక్రమాన్ని 17వ తేదీన హఫీజ్ బాషా గారికి లిఖితపూర్వకంగా తెలియపరిచాము. 20వ తేదీ నుంచి ఈ యొక్క హుండీలు ఎంచేటటువంటి కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నామయ్యా అని మీరు కానీ మీ తరపున రిప్రజెంటేటివ్ని కానీ పంపించండి అయ్యా అని కూడా తెలియపరిచారు.